హాయ్ ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నిన్న ఈవినింగ్ మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక ఇంకా ఆకలి ఆకలి అని గోల గోల చేశారు. సో ఇంకా నేను వాళ్ళకి పైనాపిల్ జ్యూస్ చేసిస్తానని చెప్పాను. వాళ్ళైతే ఫస్ట్ టైం అనమాట పైనాపిల్ జ్యూస్ తాగడము. నార్మల్గా అన్ని జ్యూసెస్ తాగుతారు కానీ నేను ఎక్కువ పైనాపిల్ ఎప్పుడూ ప్రిఫర్ చేయలేదు. సో ఒక్కసారైనా వాళ్ళకి పైనాపిల్ జ్యూస్ టేస్ట్ చేపిద్దామని చెప్పి నిన్న చేశాను. సో పిల్లలిద్దరికి గ్లాసెస్లో పోసి ఇచ్చానమాట. వాళ్ళకైతే టేస్ట్ బాగానే నచ్చింది, పర్వాలేదు బాగుంది మమ్మీ అని అన్నారు. డైలీ తాగుతామన్నారు. సో డైలీ నేను ఒకటే రకం జ్యూస్ అయితే ఇవ్వను, డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇస్తానమాట. సో ఇంకా వాళ్ళని రెడీ చేసి ట్యూషన్కి అయితే పంపించేశాను. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు మా హస్బెండ్ చికెన్ తీసుకుంటానని చెప్పారు. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం కానీ నేను దూరం నుంచో చూస్తాను, అట్లీస్ట్ షాప్లోకి కూడా వెళ్ళను. నాకు ఎందుకో ఆ స్మెల్ అంటే అసలు నచ్చదు. నాలా ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఉన్నారో. సో ఇంకా మా హస్బెండ్ నైట్ చికెన్ తింటున్నారు కదా, నాకైతే కొంచెం చాట్ తినాలనిపించింది. ఎందుకంటే ఇంకా నేను నైట్ 6 తర్వాత ఏం తినట్లేదు. ఇంకా కట్లెట్ తినేసి ఇంటికి వచ్చేసానమాట. ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా హస్బెండ్. నాకైతే మా హస్బెండ్ చేసే చికెన్ చాలా అంటే చాలా ఇష్టము. చాలా అంటే చాలా టేస్టీగా చేస్తారు. చికెన్లో ఎన్ని వెరైటీస్ చేస్తారో. కానీ నిన్నైతే నార్మల్గా సూప్ పెట్టారనమాట. పిల్లలు కూడా తింటారు కదా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత అని చెప్పి. నేనైతే ఇంకా తినలేదు, ఎందుకంటే నేను డైట్ చేస్తున్నా కదా, 6-6:30 వరకే ఆపేస్తున్నాను. మా హస్బెండ్కి మాత్రం గోధుమ పిండి అలాగే ఓట్స్ తోటి నేను చపాతీస్ అయితే చేశానమాట. కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది, చికెన్ విత్ రోటీ. నాకైతే చాలా ఫేవరెట్. నేను తింటుంటే చూస్తూ కూర్చున్నాను, కానీ నెక్స్ట్ డే కోసం నేను కొంచెం దాచిపెట్టుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్కి కిచెన్ చెప్తే చూసారు ఎలా చేశారో, మొత్తం మెస్సీ మెస్సీ అయిపోయింది. ఇంకా నేనంతా నీట్గా క్లీన్ చేసుకొని నైట్ పడుకునేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా అప్పటికే అలసిపోయానని చెప్పి పడుకునే ముందు గ్రీన్ టీ అయితే తాగి పడుకున్నాను అనమాట. ఇంకా అంతే వీడియో. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.